హలో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం పుష్ప 2 మూవీ గురించి అయితే క్లీన్గా అయితే మాట్లాడుకోబోతున్నాం భయ్యా. ముందుగా మనం అసలు ఎందుకు ఇవాళ వీడియోలో పుష్ప 2 గురించి మాట్లాడుకోబోతున్నామంటే, హిందీలో మన పుష్పరాజ్ వచ్చేసి అంతా ఇంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయలేదు భయ్యా. చాలా అంటే చాలా పెద్ద ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, డిసెంబర్ 6న విక్కీ కౌశల్ గారిది చావా మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి శివాజీ మహారాజ్ గురించి అయితే తీయబోతున్నారు. వాళ్ళు హిందీ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి వాళ్ళ మూవీస్కి అయితే ఇస్తారనేది మీకు తెలిసి ఉంటుంది కదా. కానీ ఈసారి వాళ్ళు ఈ మూవీని అయితే పక్కన పెట్టేస్తున్నారని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే పుష్ప 2 మూవీకి వచ్చి చాలా అంటే చాలా స్క్రీన్స్ అయితే దొరుకుతున్నాయంట. అసలు చావా మూవీకి స్క్రీన్స్ దొరకడం కూడా కష్టం అయిపోతుందంట. ఎందుకంటే పుష్ప 2 మూవీ వచ్చేసి అంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసింది భయ్య. దీన్ని బట్టే తెలుస్తుంది కదా హిందీలో పుష్ప 2కి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని. హిందీలో కానీ హిట్ టాక్ కానీ వస్తే భయ్య ఈజీగా పుష్ప 2 మూవీకి అయితే 1000 crores అయితే కలెక్ట్ చేసేసిద్ది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసి ఉంటుంది పుష్ప 2 మూవీకి అంత ఇంత ఇంపాక్ట్ అయితే లేదు. పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు వచ్చేసి ఈ మూవీకి కొలాబరేషన్ అయితే అవుతున్నారు. అవతార్ రేంజ్లో కొలాబరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మీరే అర్థం చేసుకోండి, ఆ రేంజ్కి వెళ్తున్నాయంటే ఇంకా పుష్ప 2 మూవీ ఈజీగా 1000 crores అయితే కలెక్ట్ చేసేసిద్ది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. అదేంటంటే పుష్ప 2 మూవీ బాహుబలి 2 రికార్డ్ని అయితే బ్రేక్ చేస్తుందా లేదా? దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి గైస్. నాకైతే ఈజీగా అయితే బ్రేక్ చేస్తుందని అనిపిస్తుంది. జస్ట్ హిట్ టాక్ వస్తే మాత్రం 1000 crores అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇంకా లాంగ్ రన్ ఓవర్సీస్ కలెక్షన్స్ అంతా చేరి ఒక 1800 crores అయితే కొడుతుందని అనిపిస్తుంది. ఈజీగా అంటే ఈజీగా బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది గైస్. గుర్తుపెట్టుకోండి గైస్, November 17th అయితే పుష్ప 2 ట్రైలర్ అయితే రాబోతుంది. ట్రైలర్లో ఏమన్నా జాతర సీన్స్ అనేది చూపించాడంటే ఇంకా ట్రైలర్ని చూసి హైప్ అనేది పెంచుకుంటూ అయితే వెళ్తారు భయ్య. December 5th మూవీ రిలీజ్ కాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకాలు అయితే సృష్టిస్తాడు భయ్య. ఇంకా ఈ వీడియో పైన మీ రెస్పాన్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి గైస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.